ఎవరు మేడం నిన్ను మనసు అన్నయ్యాడు? అది డబుల్ మీనింగ్ సాంగ్. దొంగన ముండాలున్నారు, నిజంగా చెప్తున్నా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 6 నెలలు గిట్లా కలిసి ఉంటారు. అమ్మాయిలు చాలా మంది సూసైడ్ చేసుకోవట్లేదా? మీరు నివృత్తి వైబ్స్ లో నుంచి బయటకు వచ్చారు కదా, ఎందుకు బాగా అనిపించలేదు? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆమె ఒకప్పుడు ఫోక్ సింగర్, కానీ ఇప్పుడు అదంతా కూడా విరమించి ఒక యాంకర్ గా వచ్చేసారు. అయితే అసలు ఫోక్ సింగర్స్ గురించి, ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనం చూస్తాం, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. సో ఆమెతోనే మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే తేజ, ఎలా ఉన్నా? సో నమస్తే అని మీరు ఫోక్ స్టైల్ ఎట్లా చెప్తారు? శనార్థులు అంటే? శనార్థులు అంటే తెలంగాణలో నమస్కారం అన్నట్టు. రైట్. సో మీరు మంచి ఫోక్ సింగర్. సో ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా. నాకు బాగా పేరు తెచ్చిన పాట, ఆ పాటతోటే నాకు మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. సో మీ అందరి కోసం ఆ పాట. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరె నీలి అరె నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్దుర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరె నీలి అరె నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. ఎవరు మేడం నిన్ను మనసు అన్నయ్యాడు? మీ లైఫ్ లో అలాంటి అందగాడు ఎవరు లేరు. మీ లైఫ్ లో ఉంటారు కదా? నా లైఫ్ లో ఎవరు లేరు. అదేంటి లేరు? అంత చీకటేనా? అంత చీకటే. ఇలాంటి రౌడీ దానికి అందగాడు పడతాడు. రైట్. అసలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఈ కెరీర్ ఫోక్ సింగర్ గా? నేను 2014 లో స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచి ఇలా సాంగ్స్ పాడుకుంటూ, అలాగే యాంకరింగ్ చేసుకుంటూ అలా అలా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన. ఓకే. సో ఈ మధ్యకాలంలో మీరు బయట బాగా వైరల్ అయ్యారు కదా? అవును. ఎందుకు వైరల్ అంటే వాళ్ళు చేశారు. అదే ఫస్ట్ వైరల్ అయ్యిందేమో నీలి నీలి కల్లవాడే ఫోక్ సాంగ్, చాలా హిట్ అయింది. ఫోక్ సింగర్ గా వైరల్ అయింది అది తెలుసు, కానీ అలా కాకుండా ఈ మధ్యన వేరే రకంగా వైరల్ అయ్యారుగా. ఎలా అయ్యాను నువ్వే చెప్పు. ఈ ఫోక్ సింగర్స్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఏదో చేస్తున్నారు అని బయటకు వచ్చింది. సో రీసెంట్ గా కూడా ఒక కేసు కూడా నేను చూసా అట్లాంటిది. ఏంది అసలు అదేంది అంటే, వీళ్ళు ఎలా ఉన్నారంటే కొంతమందిని ఎంచుకుంటారనమాట. ఓకే వీళ్ళకి ఒక లైఫ్ ఇద్దాము అని అనుకుంటారు. వాళ్ళేదో ఆశిస్తారు, వీళ్ళేదో ఆశిస్తారు. మధ్యలో ఏం జరుగుతుందంటే మొత్తం బానే ఉంటది, ఉన్నంతసేపు మంచిగా ఉంటది, ఏదో జరుగుతుంది. అది డబ్బుల కాడ కావచ్చు, లేకపోతే ఏదైనా అవార్డు కాడ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూ కావచ్చు, పెళ్లి దగ్గర కూడా కావచ్చు. అట్లాంటి దగ్గర ఆటోమేటిక్ ఏమనిపిస్తుంది అంటే ఈయన నన్ను మోసం చేసిండు. ఇప్పుడు అటు తప్పు ఉంది, ఇటు తప్పు ఉంది, ఇద్దరు తప్పు ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా లేడీస్ అనే కాదు, బాయ్స్ అనే కాదు, ఎవరైనా ఇంకా వెంటనే ఏం చేస్తారంటే కేసు పెట్టేస్తారు. ఓకే. కానీ మన వీళ్ళంతా పిచ్చోళ్ళు అయితే కాదుగా, పోలీసులు వాళ్ళంతా కూడా నిజ నిజాలు అయితే తెలుసుకుంటారు కదా. అట్లనే నిజ నిజాలు తెలుసుకొని మన మలిక్ తేజ్ అన్న మంచి మనిషి అని నిరూపించుకున్నాడు. ఓకే. అంటే నార్మల్ గా ఈ అంటే తెలంగాణలో ఫోక్ సింగర్స్
ఫోక్ మ్యూజిక్ గానీ బాగా ఇష్టపడతారు. అవును, చాలా ఇష్టపడతారు. తెలంగాణ పాటలు అంటేనే జానపదాలు చాలా బాగా అంటే ఇప్పుడు ఫుల్ అంటే ట్రెండింగ్ లో ఉన్నదంటే ఫోక్ సాంగ్స్. అవును, చూడు మూవీ సాంగ్స్ కన్నా ఫోక్ సాంగ్స్ ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి. రాసిన వాళ్ళే పాడతారా లేకపోతే ఎట్లా అది? రాసిన వాళ్ళు ఎంచుకుంటారనమాట. మాకు ఈ సాంగ్ వాళ్ళు ఇట్లా ఎట్లా ఎంచుకుంటారంటే ఒక పాట వాడి ఆమె ఫేమస్ అయి ఉంటే ఆమెను ఎంచుకొని ఎవరైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటురో ఆమెను ఎంచుకొని మళ్ళీ వాళ్ళతోటి వాడిస్తారు. ఇప్పుడు సాంగ్ అంతా వింటుంటే ఒక పల్లెటూరి వాతావరణం అట్లా కనిపిస్తది. అవును, కానీ దానికి ఎందుకు ఫోక్ అని పెట్టారు పేరు? జానపదాలు అది పల్లె నుంచి పుట్టినాయి కాబట్టి జానపదాలు మన తెలంగాణ యాసల వాడతారు కాబట్టి ఎంత మంచి ఉంటాయి పాటలు అవి. తెలంగాణ యాసలో ఒకటి పాడొచ్చుగా మా కోసం. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటవో చూడక పోతుంటవో ఇంట్లో సిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటవో చూడక పోతుంటవో ఇంట్లో సిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేష్ చూడక పోతుంటవో కానక పోతుంటవో నా పిల్లగ వెంకటేష్ చూడక పోతుంటవో కానక పోతుంటవో. మీరే పాడారండి? నేను వాడలేదు, ఓకే, మన ప్రభాక వాడింది. ఓకే, ఆ సాంగ్ బాగా ఫేమస్, చాలా ఫేమస్ అండ్ ఇన్స్టాలో కూడా రీల్స్ మామూలుగా వైరల్ కాలేదు అది పాట. ఈ ఫోక్ సింగర్స్ కి సంబంధించి ముసుగులాటలు అవి ఉన్నాయంటే ఏంటి? ఏ ముసుగులాటలు? బాగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అమ్మాయిని రూమ్స్ కి పిలవడం. అంటే సాంగ్ అనేది ఎక్కడ పాడతారు? స్టూడియోలో కదా, మరి బెడ్రూమ్స్ లో పని ఏమన్నా? బెడ్రూమ్స్ లో పని కాదు. కొంతమంది ఏంటంటే ఛాన్సెస్ ఇస్తాము అంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు పక్కన కొంతమంది అమ్మాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు పాడడం కోసం. పాడడం అంటే మామూలు పాడడమా? సింగర్ అంటే ఏంటి? మాకు అవకాశాలు లేక మేము వెతికి మాకు అవకాశాలు రాక ఆటోమేటిక్ గా మాకు ఇంకో టాలెంట్ ఏముందని వెతుక్కున్నాం మేము. మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అవకాశాల కోసం తప్పుడు పనులు చేసిన వాళ్ళే మస్తు మంది ఉన్నారు, చేసేటోళ్ళే ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ బాగా ఫేమస్ అయ్యారు. మరి చాలా మంది ఫేమస్ అయ్యారు కూడా, చాలా మంది ఫేమస్ అయ్యారు. ఎంతో మంది చెప్పుకుంటారు కూడా తెలుసా వాళ్ళ గురించి బయట. ఏమని చెప్పుకుంటారు అంటే ఈమె ఆయన దగ్గర పాట పాడిందంటే కంపల్సరీ వాళ్ళకి వీళ్ళకి ఏదో ఉండుంటది అని చెప్పేసి అట్లా చెప్పుకుంటా ఉంటారు కంపల్సరీ. మీకు ఎప్పుడైనా అట్లాంటిది చేదు అనుభవం ఎదురైందా? నాకేం ఎదురుగాలే. అదేంది? నేను ఎవరి దగ్గరకు అట్లా పోలేదు, ఎవరితో అట్లా అడిగారా అంటున్నా. నన్ను ఎవరు అడగలేదు అట్లా. నేను ఎవరితోటైనా రెస్పెక్ట్ గా మాట్లాడతా. ఫస్ట్ మెయిన్ ఏంటంటే అన్నా అని పిలుస్తా. తెలంగాణలో పుట్టిన కాబట్టి, నల్గొండ బిడ్డను కాబట్టి అట్లనే పిలుస్తా, అన్నానే పిలుస్తా. ఎక్కువ మందిని అన్నానే పిలుస్తా నేను. నన్ను ఎవ్వరు అట్లా అడగలేదు. మీరు అన్నా అన్న పిలిచినా కానీ వాళ్ళలో మిమ్మల్ని చూసేది ఒక చెల్లి భావంతో చూడరుగా. కొంతమంది ఉన్నారులే ఎదవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అదే అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారా? నాకెవ్వరు అట్లాంటి వాళ్ళు ఎదురుగాలి. నన్ను అట్లా అడిగినా కానీ నేను ఊరుకొని చెప్పుతో కొడతా. నేను ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ ఒకళ్ళే ఉంటారు కదా ఈ ఫోక్ సింగర్స్ లా? డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఏమంటే వాళ్ళు ఎవరైతే నచ్చుతారో వాళ్ళతో పాటలు పాడిస్తారు. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటారు? నేను 68 వాడు. అమ్మో, 68. 68 వాడు. ఇప్పుడు అందులో బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు బాగా నచ్చిన సాంగ్ నీలి నీలి కల్లవాడే. ఇప్పుడు స్వాగతం పలికారు అదేనా? ఇప్పుడు మాకు స్వాగతం పలికారు అదేనా? అదే. ఓకే, అదే నాకు కదలే, మా ప్రేక్షకులకి. ఓకే, అది బాగా నచ్చిన సాంగ్. బాగా నచ్చిన సాంగ్ నాకు పేరు తెచ్చిన సాంగ్ అది. దాని తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చేసి గున్నా గున్నా మామిడి అని ఒక సాంగ్ వాడిన. అది పవన్ రాథోడే దానికి డాన్స్ చేసిండు. గున్నా గున్నా మామిడి సాంగ్ పాడింది మీరేనా? ఆ సాంగ్ కాదు, ఇది ఏమంటారు జీడి గింజలు అని ఉంటది. అది కాదు. గున్నా గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడి కట కింద ఉంది నా మడి వచ్చి పోరా నువ్వు ఎగబడి కట కింద ఉందా నీ మడి నేను వస్తాపాయే కైకిలి అరే దున్ని దున్ని నీ మడి దింపుతాపాయే నా గల్లి దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి సాటేసిన నగలి కర్రుతుంది తన పిల్లని సెనుమల్లు సాటేసిన నగలి కర్రుతుంది తన పిల్లని సెనుమల్లు. అది యాక్చువల్లీ చెప్పాలంటే డబల్ మీనింగ్ సాంగ్.
అవునా? అది విన్నోళ్ళకేమో కొంతమందికి డబుల్ మీనింగ్ అనిపిస్తుంది, కొంతమందికి నాకేంటి అవలమిని కనిపించలేదు, ఏం దున్నాలి అని అడిగి ఇప్పుడు పంట పొలాల్ని అంతే అదే పంట పొలాల అదే గురించి అడుగుతా, అది అన్నమాట. చెప్తే Actually, అయిపోయేది. అవును యాక్చువల్లీ అది డబుల్ మీనింగ్ సాంగ్, కాకపోతే ఏంటంటే ఒకసారి అందరికీ తెలియదు. లెటర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అర్థం కాదు, అర్థం చేసుకుంటాం. నాకంత ఐడియా లేదు యాక్చువల్లీ, పాడిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు అది డబుల్ మీనింగ్ సాంగ్ ఎందుకు అన్నావు నువ్వు అనేసి చాలా మంది అన్నారు, కానీ ఆ సాంగ్ 1 million దాటింది ఎందుకంటే మొన్న డబుల్ మొన్ననే. మీనింగ్. ఓకే, మొన్ననే ఒకసారి మళ్ళీ వాడండి మేడం. నేను వాడను ఆ సాంగ్. అరే అర్థం చేసుకుంటా, నాకు ఫస్ట్ లో నేను వేరే ఓహో ఓకే ఏదో పల్లె పొలాల గురించి పాడుతున్నారేమో అనుకున్నా, అక్కడ ఏదైనా దున్నుతున్నా వేరే దున్నడాలు ఉన్నాయి నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను కొంచెం అర్థం చేసుకుంటా, ఫీల్ అవుతా. వద్దు ప్లీజ్ మేడం, నేను కదా మా ప్రేక్షకుల కోసం పాడండి. ఓకే, దున్నడానికి రెడీగా ఉండండి అందరూ. తేజ వద్దు, తేజ చాలు. అయ్యో మేడం అట్లా అనొద్దు, ఫీల్ అవుతారా మేడం, మీ వీడియోకి లైక్ కొట్టాలి వాళ్ళు అందరూ. గున్నా గున్నా మామిడి గుట్టెనక నల్లారే గడి కట్ట కింద ఉంది నా మడి, వచ్చి పోరా నువ్వు ఎగవడి, కట్ట కింద ఉందా నీ మడి, నేను వస్తా పయే కైకిల్లి, అరే దున్ని దున్ని నీ మడి దింపుతా పవే నాగలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికరు దున్నుతానే పిల్ల నీ సెనుమల్లు, సాటేసిన నగలికరు దున్నుతానే పిల్ల నీ సెనుమల్లు. ఓకే, సో గైస్ చూసారు కదా, దుమ్ము దులిపేయండి. సో దుమ్ము కూడా లేవాలంట, అది మరి అసాధ్యమేమో నాకు తెలీదు. సో నైస్ మేడం, ఈ సాంగ్ బాగుంది. సో అంటే ఎట్లా ఈ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు, ఎప్పటి నుంచి? ఎట్లా అంటే యాక్చువల్లీ నేను చదువుకునే రోజులలోనే ఏం చదువుకున్నారు? డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్ అయిపోయింది. నేను నార్మల్ గా చాలా సాంగ్స్ పాడేదాన్ని అనమాట, ఇంట్లోనే టీవీలో అట్లాంటి సాంగ్స్ పాడుతుంటే ఒక అక్క పరిచయం అయ్యి, ఇట్లా ఒక యాప్ ఉంటదిరా దాంట్లో పాటలు పాడు, నీ వాయిస్ నీకే తెలుస్తుంది, దాంట్లో తెలుస్తుంది నువ్వు ఎంత టెంపో పెట్టుకోవాలి ఏంటి అనేది అన్ని తెలుస్తుంది, పెట్టుకొని పాడు అంటే పాడుతూ ఉన్నా. అప్పటికి ఒక 2 months 3 months అయిపోయింది పాడుతున్నా. అప్పుడు ఒక అన్న సినిమా సాంగ్లు పాడేవారా? అన్ని సినిమా సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్ పాడేది. అయితే అప్పుడు ఒక అన్న పరిచయం అయ్యి ఇట్లా మెసేజ్ చేసి, అమ్మ నీ వాయిస్ బాగుంది, నీకు సాంగ్ ఛాన్స్ ఇస్తాను యూట్యూబ్ లో పాడాలంటే. నేను అప్పుడు నమ్మలేదు, ఒక 4-5 times ఆయన మెసేజ్లు చేసినా కానీ నేను ఎప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. కానీ లాస్ట్ టైం ఇట్లా బతుకమ్మ సాంగ్ అమ్మ చాలా బాగుంటది, పాడితే హిట్ అవుతుంది అని అంటే అప్పుడు పాట పెట్టి ఆ ట్యూన్ పాడమని పంపిస్తే సరే అని చెప్పేసి పాట పాడి పంపించిన. ఆ పాట వెంటనే ఆ పాట పాడి పంపించిన 2 రోజులకే ఇట్లా సిరిసిల్ల రావాలమ్మా మన సార్ ఉన్నారు, ఆయన దగ్గర పాట పాడాలి అంటే, నాకు నిజంగా చెప్తున్నా ఏం తెలియదు, ఆ పాట ఎట్లా పాడాలి తెలియదు, మ్యూజిక్ ఎట్లా చేస్తారు తెలియదు, అండ్ మైక్ ఎట్లా పెట్టుకోవాలి తెలియదు, ఇవన్నీ తెలియదు. కానీ అక్కడికి వెళ్ళినాక ఆ దేవుడే నిజంగా నేను అనుకున్నాను అనమాట, ఎట్లయినా పాడాలి పాట, ఇంత దూరం వచ్చినా అంటే పాడే వెళ్ళాలని చెప్పేసి గట్టిగా 2 సార్లు పాడలేను అనుకున్నా, 2 సార్లు బయటకు వచ్చిన పాడలేను అనుకుని, కానీ 3వ సారి ఆ పాట ఎట్లయినా పాడాలని చెప్పేసి ఆ పాట మొత్తం పాడేసి ఆ పాట మెలోడీ హిట్ అయింది. ఓకే, ఏంటి ఆ సాంగ్? బతుకమ్మ సాంగ్. బతుకమ్మ సాంగ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా ఎన్ని సాంగ్స్ వచ్చినా గానీ బతుకమ్మ సాంగ్ బాగా హైలైట్ అయింది. అవును, బతుకమ్మ సాంగ్స్ అయితే తెలంగాణలో చాలా హైలైట్ అవుతాయి. సో ఆ పాట మెలోడీ హిట్ అయింది కరీంనగర్ లో, అది మంచి పేరు తెచ్చింది. ఆ పాట విని ఈ నీలి నీలి కలవాడే ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. నీది ఆ బతుకమ్మ సాంగ్ ఒకసారి పాడండి. పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవి కిరణముదయించేనే, వరమై తాకి మనసంతా పులకించేనే, సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలియేరు ప్రవహించేనే, చెరువుల్లో నవ కమలం వికసించేనే. ఇది నేను అన్నయ్య ఇద్దరం కలిసి పాడిన పాట. ఓకే, సో అంటే అంత 68 సాంగ్స్ అంటే చిన్న విషయం కాదు, మంచిగా బాగా పాడారు. సో మూవీస్ లో ఎందుకు ట్రై చేయలేదు మరి? మూవీస్ నుంచి ఆఫర్స్ ఏం రాలేదా? ఒక్క సాంగ్ వచ్చింది, కానీ అదేంటంటే మెలోడీ సాంగ్. నేను అంటే ఆ పిచ్ కి నేను పాడలేకపోయినా. సో ట్రై చేశారా? ట్రై చేశాను. ఏ సాంగ్ అది? అది నార్మల్ గా అయితే అందులో ఓన్లీ నాకు ఇప్పుడు గుర్తులేదు, పాత అది ఏమంటారు కొత్త సినిమాలు అవి. సో అందులో అయితే మొత్తం కోరస్ అవన్నీ మేమే వాడినాం, నేను వాడిన కోరస్ అవన్నీ కూడా మంచిగా ఉన్నది ఆ పాటలు కూడా.
సో దాని తర్వాతనే ఈ కోరస్ పాడిన తర్వాతనే ఈ బతుకమ్మ సాంగ్ విని అన్నయ్య వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళి ఆ నీలి నీలి కల్లవాడే అనే సాంగ్ కి శ్రీకారం చుట్టినాం. ఓకే. సో అంటే ఆఫర్స్ ఏం దాని తర్వాత కూడా వేరే కూడా రాలేదా? నీలి నీలి కల్లవాడే తర్వాతనే కొంచెం అప్సెట్ అయిపోయినా నేను మొత్తం. అక్కడే మొత్తం కెరియర్ అంతా కూడా అక్కడ ఏదైతే నేను ఊహించుకున్నానో అంత స్మాష్ అయిపోయింది. సో అప్పుడు కొంచెం చాలా అంటే చాలా డిప్రెషన్ అయిపోయినా. ఇంకా వద్దు, పాటలు పాడొద్దు, నేను అవసరం లేదు అనుకున్నా. కానీ తర్వాత ఎవరైతే నిన్ను పాట పాడలేరు అని అన్నారో వాళ్ళకి నేనంటే ఏంటో చూపియాలని చెప్పేసి అప్పుడు నాకు వీళ్ళెవ్వరు తెలియకపోతే ఏంటి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ కింద నెంబర్లు తీసుకొని ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి అన్న ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్న పాట పాడతాన్నా ఎంత మందిని బతమాలనా ఒక్కరికి ఇట్లా అవకాశం ఇవ్వలే. రేపన్నారు మాపన్నారు వాళ్ళకి ప్రతి రోజు మెసేజ్లు పెట్టేది. అంటే వాళ్ళు కూడా అంటే మీ వాయిస్ వాళ్ళకి నచ్చితేనే కదా తీసుకుంటారు. నీలి నీలి కల్లవాడే సాంగ్ విన్న తర్వాత ఎవరికైనా నచ్చకుండా ఉంటది ఆ పాట? అంత మంచి సాంగ్ విత్ ఇన్ 4 days లో 1 million దాటింది. అది అప్పట్లో హైలైట్ సాంగ్స్ అవే. ఆఫర్స్ రాలేదు. తర్వాత మస్తు ట్రై చేసిన, వద్దు చల్ నీ అమ్మాయి ఇదంతా వేస్ట్, నేను చెయ్యను అనుకున్న టైంలో తొలి వెలుగు నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. నాకు మా మామయ్య ద్వారా పరిచయం. సో వెళ్ళి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసిన, దుమ్ముదుమారం అనే ప్రోగ్రామ్ చేసిన. ఆ తర్వాత దుమ్ముదుమారం ప్రోగ్రామ్ చేస్తుంటే అట్లా యూట్యూబ్ ఛానల్స్ లో ఇట్లా సెర్చ్ చేసి అందరికి పెడితేనే ఉండేది, అన్న ఒక్క ఛాన్స్ అన్న అని పెట్టేది. సో అందులోకి వెళ్ళి ఒక ఆయన శ్రీకాంత్ అని ఎస్కే ఫోక్స్ ఆయన నాకు ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఆ పాట కూడా చాలా హిట్. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు అసలు మీరు? యాంకరింగ్ చేస్తున్నా, సింగింగ్ చేస్తున్నా, మా సీట్లకి రిపోర్టింగ్ కూడా చేస్తున్నా. మీ సీట్లకు నేను ఎందుకు ఎసరు పెడతా? మీరు మంచిగా మంచిగా సాంగ్స్ పాడుకోవచ్చు, ఎందుకు మాకు అంటే యాంకరింగ్ మా యాంకర్ ఫీల్డ్ కని అంటే అఫ్ కోర్స్ నేను యాంకర్ అని నా ఫీలింగ్ కాదులే, మళ్ళీ వాళ్ళు డైలాగ్ వేస్తారు. సో నార్మల్ గా సో అంటే ఎక్కడ మీది ప్రాపర్ నల్గొండ అన్నారు. అండ్ ఫాదర్ మదర్ ఏం చేస్తారు ఏంటి? డాడీ ఆర్టీసీ డ్రైవర్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు, 2 తమ్ముళ్ళు. బస్సు ఫ్రీగా వెళ్తున్నారా ఇంటికి? ఏం ఫ్రీ, ఎక్కితే జనాలు కొడుతున్నారు, కొట్టుకోవడమే ఉంటుంది. అలా మీరే కదా అడిగారు, మేమేం అడగలే, నన్ను కలపకల్లా, నేను అడగలే. తప్పు ఇది అంత కాదు, ఫ్రీగా పెట్టి ఆడవాళ్ళ కోసం. మా డాడీ ఆర్టీసీ అయినా ఇప్పటి వరకు మా డాడీ పాస్ యూజ్ చేసుకోలే, నేను ఆర్టీసీ పాస్ యూజ్ చేసుకోలేదు తెలుసా. మరి ఎందుకు అడుగుతా నేను ఫ్రీ, నాకేం అవసరం? తమ్ముళ్ళు చెల్లెళ్ళు? 2 తమ్ముళ్ళు, 2కి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద తమ్ముడికి వచ్చి ఒక పాప ఒక బాబు. ఓకే. చిన్న తమ్ముడికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓకే. సో మీకు కూడా మ్యారేజ్ అయిందా? నెక్స్ట్ చూస్తున్నారు ఇప్పుడు. ముందు తమ్ముళ్ళకి చేశారా? 2 తమ్ముళ్ళకి అయితే. ఓకే. సో అక్కని చూసి నేర్చుకోండి అందరూ. నాకు కూడా ఒక అక్క ఉంది, పెళ్లి చేయి. సో అంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇష్యూస్ గురించి మీరు ఒక ఛానల్లో ఇదే అయ్యారు బాగా. ఏంటి అసలు దేని గురించి మాట్లాడారు మీరు? ఎందుకు అంత ఇది చేశారు? యాక్చువల్లీ నేను చెయ్యలేదు. ఇప్పుడు యాంకర్ ఉండి ఏమన్నారు, నాకు డౌట్ ఉంది, నేను ఒకటి వింటున్నా, ఇది నిజమేనా అంటే అవును నిజమే అక్క, కామెంట్లలో వస్తున్నాయి, ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా, నిజమే కావచ్చు అన్న. ఆ మాటని పట్టుకొని నన్ను ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అక్కడ కామెంట్స్ చూడాలి మీరు. నేను మాట్లాడింది ఏంది, ఫస్ట్ ఈ అమ్మాయి ఏం మాట్లాడిందని వినాలి కదా జనాలు. అది కాదు, అక్కడ తమ్మేలు చూసి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. ఏమని పెట్టారు? అదేంది నీకెందుకు, వాళ్ళకి లేనిది నీకెందుకు, వాళ్ళు ఇష్టపడి చేసుకుంటున్నారు నీకెందుకు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టారు. అదేం పెట్టారు మేడం? చూడు కామెంట్స్ ఒకసారి చెప్పండి డైరెక్ట్ గా, భయం ఎందుకు? నేను చెప్తున్నా కదా, నీకేం పని పాట లేదా, వాళ్ళ మీద పడ్డావు, జానులి రెక్క చాలా మంచిది, శేఖర్ మాస్టర్ చాలా మంచి, నేనేం మాట్లాడినా వాళ్ళు పెట్టే కమెంట్లు ఏంది, అసలు దానికి దీనికి సంబంధమే లేదు కదా. అంత మంచి వాళ్ళు అయితే మరి జానీ మాస్టర్ అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు మరి బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు కదా. అప్పుడు శేఖర్ మాస్టర్ మాట్లాడారా? ఎవరో ఎందుకు, పాపం హనీ మాస్టర్ అనుకుంటా. ఇప్పుడు హనీ మాస్టర్ హనీ మాస్టర్ ఓకే, ఆమె వచ్చి మన ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం ఆమె మాట్లాడింది. అవును, కొంతమంది కొరియోగ్రాఫర్స్ మాట్లాడారు. అవును,
అంతకు జానీ ముందు- మాస్టర్ అట్లాంటోడు కాదని. ఉమ్. మీ ఒపీనియన్ ఏంటి జానీ మాస్టర్ మీద? నిజం చెప్పాలంటే చాలా మంచివారు ఆయన. ఉమ్, కాకపోతే ఏదో తప్పుదారి పట్టిండు. అంటే ఆమెని ఏమంటారు సపోర్ట్ చేసి ఆమెకు మంచి పేరు తేవాలి అనుకున్నాడు. ఉమ్. కానీ ఇట్లా అవుతుందని ఆయన కలలో కూడా ఊహించుండ. ఎప్పుడైనా కలిసారా మాస్టర్? నిజంగా ఆయన జీవిత లక్ష్యం అది, ఉమ్. ఆ అవార్డు అనేది జానీ నేషనల్ మాస్టర్ అవార్డు. ఆయన జీవిత లక్ష్యం అది. అది ఒక్కసారి కళ్ళ ముందే చేజారిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. మనం చిన్న అవార్డు పోతేనే మస్తు బాధపడతాం. చిన్నప్పటి నుంచి కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతో మందిని ఏమంటారు సపోర్ట్ చేసి ఎంతో మందికి పేరు తెచ్చి ఎన్నో చేసి ఆ అవార్డు అందుకునే టైంలో ఆయనకు అట్లా అయ్యిందంటే ఎంత బాధాకరం కదా అది. అంటే కేవలం ఒక అమ్మాయి చేసిన పనికి ఈయన మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఒక్క అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు బయట అలానే ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అట్లా చేసిన నాకు వాళ్ళు? నిజంగా చెప్తున్నా, ఇక్కడ మీడియా తరపున కూడా చెప్తున్నా, నాకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేరు. లేదా? నేను నమ్మను ఎవరిని. ఎందుకంటే గట్టిగా తగిలినాయి నాకు, మామూలుగా తగలేదు. మొట్టగలేసారా గట్టిగా? రెండు ఇన్సిడెంట్స్ గట్టిగా తగిలినాయి నాకు. అప్పటి నుంచి ఎవరికి సపోర్ట్ చేయొద్దు, ఎవరిని సపోర్ట్ చేయొద్దు. కాదు మేడం, అంటే సరదాగా కలిసి ఎక్కడికైనా వెళ్తే ఏదైనా రూమ్ లోకి వెళ్తే ఏంటి భయం, డోర్ క్లోజ్ చేస్తారు, లోపల ఏం జరగదు, డోర్ ఓపెన్ చేస్తే రేప్ కేసు. అవును, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఇప్పుడు ఎట్లున్నాడు తెలుసా, కొంతమంది అమ్మాయిలు మెయిన్ డబ్బులకి, నేనైతే ఇది బాగా వింటున్నా, డబ్బులకి జలసాలకి బాగా అలవాటు పడిపోయి వాళ్ళు ఏది చేసినా కరెక్టే అనుకుంటున్నారు. వెనక తల్లిదండ్రులు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు. ఎంత మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో. మీరు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, అబ్బాయిలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవరి వల్ల? అమ్మాయిల వల్ల. అది చెప్పండి ముందు. నేను అదే చెప్తున్నా, ఇక్కడ నేను ఇద్దరికి చెప్తున్నా. నేను ఒక్కరినే సపోర్ట్ చేస్తున్నా అంటే నువ్వు నా తప్పను, నేను ఒప్పుకుంటా. ఇద్దరిని చెప్తున్నా నేను. ఇక్కడ వీడిని నమ్మి ఆ అమ్మాయి ఏమో వాణ్ణి నమ్మి ఎట్లా అవుతుంది అసలు? కట్టుకున్న భర్తల్ని కూడా మోసం చేస్తారు. కేవలం దేని గురించి? ఈ పిచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఒకరికొకరు మోకాలు తెలియకుండా కానీ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు? ఇప్పుడు కోర్టులకు వెళ్తే ఎన్ని డివోర్స్ కేసులు తెలుసా? మామూలు కాదు. ఇంత పెద్ద ఏమంటారు ఫైల్ ఇంత ఎత్తుంటాయి ఒక రోజుకి. సో అన్ని డివోర్స్ కేసులే. ఎందుకు అవుతున్నాయి డివోర్సులు? చెప్పు, నీ ఉద్దేశంలా ఎందుకు అవుతున్నాయి? సంతోషంగా లేకపోతే అవుతాయి, మరి తప్పదుగా. సంతోషంగా. సంతోషం అంటే ఏంది అసలు? సంతోషం అంటే ఏంటంటే ఏంటి? ముఖం మీద చిరునవ్వు ఉండడమే సంతోషం మేడం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా. నాకు తెలిసిన సంతోషం. నేనేమంటా అంటే అండర్స్టాండింగ్ లేకనే ఇవన్నీ గొడవలు అవుతున్నాయి. మరి అండర్స్టాండింగ్ లేనప్పుడు విడిపోవడమే బెటర్ కదా. అదే కదా. అందుకే ఎందుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినాం, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, ఇద్దరు మంచిగా ఉన్నారు కొన్ని రోజులు, తర్వాత ఆడు నన్ను మోసం చేసిండని ఎందుకు నువ్వు కేసు పెట్టాలి? నిజంగానే చేశాడేమో. నిజంగానే ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆమె ఎందుకు అంటే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే వాడు ఎందుకు చేస్తాడు? కరెక్ట్. ఇద్దరిది తప్పు ఉంది ఇక్కడ, ఒక్కరిది తప్పనలేం. నిజాలు తెలుసుకొని ఎవరు తప్పు అనేది తెలుసుకొని ఎట్లాగో అందరికి తెలుస్తూనే ఉన్నాయి ఎవరు తప్పనేది. మోస్ట్లీ చాలా మంది అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లే కాదు, మ్యాట్రిమోనీలలో కూడా లుచ్చనా కొడుకులు ఉన్నారు. వాళ్ళు రెండు పెళ్లిళ్ళు అవుతాయి. ఇప్పుడు అబ్బాయిలు కాబట్టి లుచ్చనా కొడుకులు అన్నారు, మరి అమ్మాయిలు అయితే ఏమంటారు? అమ్మాయిలు కూడా దొంగన ముండాలు ఉన్నారు. నిజంగా చెప్తున్నా, అమ్మాయిలు కూడా డబ్బుల కోసమే చాలా మంది. నాకు అట్లాంటివి ఒక 4-5 మెంబర్స్ చెప్పిరు, అక్క ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అని. కొంతమంది అబ్బాయిలు ఏమో లేదు, అమ్మాయికి 2 పిల్లలు ఉండి కూడా మేము మ్యాట్రిమోన్లో పెట్టి పైసలు అడుగుతుంది. ఇట్లా ఎంత మంది ఉన్నారు తెలుసా? పిల్లలుండి కూడా పిల్లలు లేనట్టు పెట్టి మోసం చేస్తారు. దేనికోసం ఇదంతా? అసలు అదే డబ్బులు, బాగా జల్సాలకు. వీళ్ళు అమ్మాయిలు అయితే చాలా మంది చెప్తున్నా జల్సాలకి బాగా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళకి కొంతమందికి డబ్బులు లేకపోతే పిచ్చి లేస్తుంది. కొంతమంది అబ్బాయిలు కూడా అంతే, ఎంతకైనా తెగిస్తున్నారు. అమ్మాయిలు అంతే ఉన్నారు, అబ్బాయిలు అంతే ఉన్నారు.
అసలు నిజంగా చెప్తున్నా అదే మీరు అన్నది చండాలం కరెక్ట్. ఇదైతే. అబ్బాయిలు అంతే ఉన్నారు, అమ్మాయిలు అంతే ఉన్నారు, కానీ అవును. శిక్ష పడేది మాత్రం అబ్బాయిలకే. అబ్బాయిలకి కొంతమందికి, కొంతమంది అమ్మాయిలకు కూడా పడుతుంది. తప్పు కదా. కాకపోతే అమ్మాయిలకి ఎక్కడ పడింది చెప్పండి. అమ్మాయిలు చాలా మంది సూసైడ్ చేసుకోవట్లేదా అబ్బాయిల First- వల్ల? కేసు పెట్టేది మీరే, ఆ, అది ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునేది మీరే, ఉమ్. తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఎవరు నష్టపోతున్నారు చెప్పండి? అబ్బాయిలే నష్టపోతున్నారని మరి నువ్వు అంటున్నావు. మరి అబ్బాయిలు నష్టపోతున్నారు. నష్టపోయేది తల్లిదండ్రులు. ఉమ్. ఇన్ని సంవత్సరాలు పెంచి అదే అబ్బాయిలతో పాటు వాళ్ళ కెరీర్, వాళ్ళ తల్లిదండ్రులు ఉమ్. అందరూ నష్టపోతున్నారు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించాలి కదా, అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే అసలు ఏముంది, ఉమ్. అసలు ఆమెను ఎందుకు ప్రేమించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. రేపు ఆమెను ప్రేమిస్తే ఫ్యూచర్లో ఏంది, ఉమ్. నా తోటి ఉంటదా ఉండదా, అవన్నీ ఆలోచించుకోవాలి కదా. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో ఉంటారా ప్రేమించుకున్న వాళ్ళు? నిజంగా చెప్తున్నా, ఉమ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 6 నెలలు గిట్లా కలిసి ఉంటలేరు. ఉమ్. అట్లా అని పెద్దలు చేసిన సంబంధాలు కూడా 6 నెలలు కూడా కలిసి ఉంటలేరు. ఉమ్. మరి ఎట్లా కలిసి ఉంటారంటావు? ఎట్లా మీరే ఎక్కువ చెప్పండి. చెప్పనా, ఉమ్. పెళ్లి కాకుండా ఉమ్. కలిసి ఉండమంటే సంవత్సరాలు కలిసి ఉంటారు. వితౌట్ లైసెన్స్ చెప్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్ అంటారు దాన్ని. ఉమ్. సో ఈ వీటికైతే ఒప్పుకుంటారు. మోస్ట్లీ అందరు కూడా అదే ఉన్నారు. అంటే ఓపెన్ డోర్లు ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది. ఓకే, అంటే ఇలాంటివి ఎక్కువ పెరిగిపోతున్నాయి. కరెక్ట్. అవును. అంటే మన సబ్జెక్ట్ మళ్ళీ వేరే దారిలో వెళ్ళిపోతుంది. అవును. సో వీళ్ళ గురించి ఏదన్నా సాంగ్ పాడతారా? ఎవరి గురించి? అమ్మాయిల అబ్బాయిల గురించి నాకే సాంగ్స్ రావు దాని మీద. పాడండి మేడం. లేదు నాకు మళ్ళీ రావు. మనల్ని తిట్టుకుంటారు. అసలు ఏం తిట్టుకోరు, యంగ్ జనరేషన్ మంచి చూపులో ఉన్నారు ఇప్పుడు. ఏం కాదు, ఏం పాడరు. వాటి మీద ఏం సాంగ్స్ లేవు ప్రెసెంట్ అయితే. రైట్. సో జానీ మాస్టర్ ఇష్యూ సంబంధించి మీరు అన్నది కరెక్టే. నిజానికి నేషనల్ అవార్డ్ ని రద్దు చేయడం అనేది చాలా తప్పు, చాలా బాధాకరం. సో శేఖర్ మాస్టర్ గురించి ఏదో మాట్లాడినట్టున్నారు మీరు. పాయింట్ నేను మాట్లాడలేదు, మాట్లాడిచ్చారు వాళ్ళు. ఇప్పుడు శేఖర్ మాస్టరు ఎందుకు ఇంతమంది సింగర్స్ ఉండంగా జాను లీరీనే ఎందుకు డాన్సర్ గా తీసుకున్నారు? అదేంటి ఉమ్. శేఖర్ మాస్టర్ సింగరా? డాన్సర్. ఓకే ఓకే. ఎందుకు తీసుకున్నారని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను దాన్ని ఎవరైతే బాగా వర్క్ చేస్తారో ఉమ్. వాళ్ళని పెట్టుకుంటారు. అవునబ్బా, ఇప్పుడు మా ఛానల్లో ఉన్నా నేను ఇప్పుడు ఒకటి బాగా వర్క్ చెప్తా, చేస్తాను వింటావా? కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఫోక్ ఇండస్ట్రీలో ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు? చాలా మంది ఉండొచ్చు, ఎంతమంది? వేల మీద లెక్క పెట్టలేము వాళ్ళు. ఉమ్. మరి వాళ్ళందరూ ఉండగా ఈమెనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని ప్రతి ఒక్కరి డౌట్ ఇది. ఉమ్. నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు ముందు ఆమె వెళ్ళిందేమో ఆయన దగ్గరికి, ఆ? ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటుంది కాబట్టి ఉందా అనుకోవచ్చు, తప్పే ఉంది. అందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈమెతో పాటు ఇంకా కొంతమందిని కూడా తీసుకోవచ్చు కదా. ఆమెను ఒక్కదాన్నే తీసుకొని ఆ ఫోక్ సాంగ్సే చేసుకుంటా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ వాటన్నిటికి కానీ ఈయన చాలా ఫీల్ అవుతూ ఈయన చేసే హంగామా ఇవన్నీ వీళ్ళందరూ చాలా మంది జనాలు ఏమనుకుంటున్నారంటే చాలా ఓవర్ చేస్తున్నాడు మన శేఖర్ మాస్టర్ అంటున్నారు. అసలు మీరు డీ కింద వచ్చే కామెంట్లు కానీ అవన్నీ చూస్తే నిజంగా చెప్తున్నా కదా, నేను అనుకున్నా ఎందుకు ఇట్లా పెడతారు అని అనుకున్నా కానీ అక్కడ జరిగేది అదే. మీకు నచ్చిన మాస్టర్ ఎవరు డాన్స్ మాస్టర్ లో? ఎవరు? మీకు? నాకు నచ్చిన మాస్టర్ శేఖర్ మాస్టరే. నేను చెప్తున్నా కదా, శేఖర్ మాస్టర్ సాంగ్స్ అన్నా ఆయన డాన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. నేను ఆయన గురించి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు కూడా, కానీ మాట్లాడిచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాట్లాడిచ్చారని ఎలా చెప్పేస్తారు అంటే ఆమె అన్నది మీ మనస్సాక్షికి తెలీదా నేను మాట్లాడుతున్నాను? నేను నిజంగా చెప్తున్నా కదా, నేను అప్పుడు ఏమనుకున్నా ఆ కింద వచ్చే కామెంట్ల ద్వారా నేను అన్నాను కానీ కావాలని అనలేదు. నేను అంటే వాళ్ళని ఉద్దేశించి నేను అనలేదు. ఇట్లా పెడుతున్నారు అక్క కామెంట్స్, ఎంత ఘోరంగా పెడుతున్నారు అసలు మామూలుగా కాదు. ఆయన ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నా ఆమెకే, మళ్ళీ అదిగాక ఆమెకు ఓన్లీ ఫోక్ సాంగ్సే ఎందుకు ఇస్తుండు, అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రిలేషన్ ఉందక్క అని చెప్పేసి చాలా మంది అన్నారు నాతోటి. ఏదో ఒక రకంగా ఏదో అంటే వాళ్ళ ఛానల్ ని హైప్ చేసుకోవడానికి ఏదో ఒక టాపిక్ పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు లీడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? డాన్స్ మాస్టర్దే ఉంది కాబట్టి, అదే మన జానీ మాస్టర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎవరు అన్నట్టు వాళ్ళ క్వశ్చన్ అనమాట.
ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనే క్వశ్చన్ ఆ అక్క నాకేం చెప్పిందంటే నెక్స్ట్ వీళ్ళే వచ్చేటట్టు ఉన్నారు అంటే అవునక్క నిజంగానే సపోర్ట్ చేస్తున్నారు కదా కావచ్చు అన్న తప్ప దాన్ని నేను అవునక్క వాళ్ళే వస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆమెకే ఎక్కువ సపోర్ట్ చేస్తుండు కావచ్చక్క రేపు ఒకవేళ అవార్డు రాకపోతే వాళ్ళే వస్తారేమో అని అన్న తప్ప నేను వీళ్ళు వేరే లెక్క మాట్లాడారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తమ్మేల్స్ పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. అయినా నేను దానికి కూడా ఏం అనలేదు ఎందుకంటే అక్కడ మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది నేనేం మాట్లాడినా అనేది. దాని విషయంలో మాత్రం నేను ఇప్పటికీ అందరికి మీడియాకు కూడా చెప్తున్నా నా తప్పేం లేదు. వాళ్ళు ఆ అక్క అడిగితే సమాధానం చెప్పిన తప్ప నేను అసలు ఉద్దేశపూర్వకంగా మాట మాట్లాడలేదు. సపోర్ట్ చేస్తున్నారని కూడా అనలేదు. నాకు అవన్నీ ఏం క్లారిటీ అయితే ఇవ్వాలనుకున్నారు. క్లారిటీ ఇచ్చేసిన నేనైతే నేను క్లారిటీ ఇచ్చేసిన నాకు సంబంధం లేదు. అయినా వాళ్ళిద్దరు ఏం చేసుకుంటే నాకెందుకు. మీరు నివృత్తి వైబ్స్ లో నుంచి బయటకు వచ్చారు కదా. అవును. ఎందుకు వచ్చాను కాదు పంపించారా? పంపించారు కూడా కాదు. అక్కడ వాళ్ళకి అయితే రావాలి లేదా వెళ్ళగొట్టాలి ఈ రెండిట్లో ఏం జరిగింది చెప్పండి. నేనే వచ్చేసిన ఓన్లీ. అంటే ఏంటంటే అందులో మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళకి ఛాన్సెస్ ఇద్దాము అని వాళ్ళు వేరే లెక్క ఆలోచించారనమాట. నా సాంగ్ అయిపోయింది నెక్స్ట్ నా పక్కన ఉన్న అమ్మాయికి ఛాన్స్ ఇప్పించిన ఆమెది అయిపోయింది. అట్లా కొన్ని సాంగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగా ఆలోచించారు. మనం ఇంత ఖర్చు పెడుతున్నాం కదా మన ఛానల్ని కూడా హైప్ చేసుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళని కూడా పాడించాలి అని మంచి మంచి సింగర్స్ ని తీసుకొచ్చి పాటలు పాడించారు. ఓకే మీకేం బాధ అనిపించలేదా? ఎందుకు బాధ అనిపించలేదు? నేను అసలు పెట్టింది కారణమే నేను నన్ను అందులోకెళ్ళి తీసేశారంటేనే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా అంటే నేనేం తప్పు చేశానని తీసేసానని అప్పుడు కూడా అనుకున్నా. ఫోన్లే మనకి ఎంతవరకు రాసుంటే తీసారు. మీ గొంతు అలానే ఉంది కదా మీరు ఎందుకు ట్రై చేయట్లా? నేను ట్రై చేస్తూనే ఉన్నా కదా. నేను ట్రై చేయట్లేదని నీకెలా తెలుసు? బాధపడుతున్నారని చెప్పేసి అంటే అట్లా బాధపడడం అంటే నేను ఒక కెరియర్ ఊహించుకున్నా దాని తరపున. నిజంగా ప్రామిస్ గా చెప్తున్నా ఆ ఛానల్లో ఉండొచ్చు కనీసం మంత్లీ ఒక సాంగ్ వాడొచ్చు నాకు మంత్లీ ఇంత శాలరీ ఇస్తా అన్నారు మంచి ఉంటది ఇంకా హ్యాపీగా నేను మ్యారేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అన్న థాట్ లో వెళ్ళిపోయినానే. కెరియర్ ఊహించుకున్నా. నాకు ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఎట్లయితే అవార్డు గురించి అట్లా ఊహించుకున్నారో నేను ఇట్లా ఈ కెరియర్ ఊహించుకున్నా. ఈ నివృత్తి వైబ్స్ ని మంచి ఎత్తుకు తీసుకెళ్ళిపోయి మంచి పేరు తెచ్చి నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ గా మార్చి నాకు కూడా అందులో పేరుంటది అని ఎప్పటికీ అట్లా ఎప్పటికీ అందులోనే ఉండిపోవచ్చు అన్న థాట్ లో ఉన్నా నేను. సడన్ గా అట్లా జరిగేసరికి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక నాకు ఇంతవరకే ఉందిరా బాబు ఇక్కడ అంటే రాసి పెట్టుంది ఇంతవరకే ఇంకా దాన్ని వదిలేసేయాలి అని అప్పుడు దాని జోలికి పోకుండా చిన్న చిన్న ఛానల్స్ ఏవి వచ్చినా గానీ మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా సాంగ్స్ పాడినా. ఓకే మేడం. సో ఆడపిల్లనమ్మ సాంగ్ బాగా హైలైట్ కదా. ఆమె పేరు మధుప్రియ. మీ ఫ్రెండ్ ఆమె? నా ఫ్రెండింగ్ కాదు చెల్లె. కానీ సాంగ్ బాగుంటది కదా. సరే మీ గొంతులో వినొచ్చా సాంగ్? ఏ సాంగ్? ఆడపిల్లనమ్మ సాంగ్ అంటే నాకు ఇష్టం. అది ఎవరు పడినా వింటాను యాక్చువల్గా. సరే మీరు పాడండి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టిన నీ అమ్మ తెస్తదని అంటున్నారా ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మ పాడదని తింటున్నారా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిట్టున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. నైస్. సో అంటే మధుప్రియ గారి వాయిస్ లో ఉంది. థ్యాంక్ యూ.